గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీపీడియా. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉంటారు? థ్యాంక్ యూ, ఫైన్. సో ప్రతి ఒక్కరు గోల్డ్ గురించి అనేది ఆలోచిస్తూనే ఉంటారు ప్రతి ఇంట్లో. స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకున్నా తెలుసుకోకపోయినా. సో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయి, సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయి, ఒకసారి చెప్తారా మాకు? గోల్డ్ అనేది మగవాళ్ళకి అంత ఇష్టం లేకపోయినా ఆడవాళ్ళకి ప్రీసియస్ మెటల్ అది. సో ఫస్ట్ వాళ్ళు ఏదన్నా ఫంక్షన్ అయినా ఏదైనా చేసినా ఫస్ట్ కొనేదే గోల్డ్. దానికి అలాట్మెంట్ చేసిన తర్వాతే మిగతా వాటికి వస్తారు. సో డెఫినెట్గా అందుకే అంత ఇది అనమాట. సో ఇంత పెరగడానికి కారణం లకారం దాటింది మళ్ళీ. సో ఎందుకు అంత అంటే సెంట్రల్ బ్యాంక్స్ అన్ని ఎక్రూడ్ చేస్తున్నాయి, బాగా 1000 tons కంటే ఎక్కువ ఎక్రూడ్ చేస్తున్నాయి. సో రిటైల్ పర్సంటేజ్ కూడా కొంత పర్సంటేజ్ పెరిగింది. సో దానివల్ల అంటే ఎక్కువ డిమాండ్ పెరిగింది అనుకోవచ్చు ఒక రకంగా. కాకపోతే ఫుట్ ఫాల్స్ షాపుల్లో తగ్గినాయి. సో లాస్ట్ దీనికి ఇప్పుడు ఈ ఇయర్ చూసుకుంటే గోల్డ్ ఇంత రేట్ ఉన్నప్పుడు ముందుకొచ్చి గ్రామ్ 10,000 పెట్టుకునే ఇది ఉండదు. సో కొంచెం తగ్గుతారు. సో మెయిన్ అదొకటి తీసుకోవచ్చు. అంటే ఇంత మెయిన్ రిటైల్ పర్సంటేజ్ తక్కువ ఉన్నా ఎందుకంత పెరిగిందంటే బ్యాంక్స్ ఎక్కువ చేస్తున్నాయి కాబట్టి, మెయిన్ అదే క్రైటీరియా. సో సెంట్రల్ బ్యాంక్స్ అనేది ఆల్ ఓవర్ ద కంట్రీస్, అన్ని సెంట్రల్ బ్యాంక్స్ దాదాపుగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. ఈవెన్ చైనా కూడా ఎప్పుడు గోల్డ్ మీద అసలు గోల్డే చూడండి, వాళ్ళు గోల్డ్ మీద ఇంట్రెస్ట్ చేస్తున్నారు. దాదాపుగా 2500 మెట్రిక్ టన్స్ వాళ్ళు ఎక్రూడ్ చేశారు మంచి రేట్లో. సో ప్లస్ మ్యూచువల్ ఫండ్స్ కూడా అసలు ప్లానింగే లేదు, ఫస్ట్ నుంచి కూడా పర్మిషన్ లేదు, ప్లానింగ్ కూడా కాదు. 1% నుంచి 5% పెంచారు వాళ్ళు. సో గోల్డ్ ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏదన్నా సెల్లింగ్ చేస్తే అంటే ప్రాఫిట్ బుకింగ్ చేస్తే ఇప్పుడు కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి. కానీ వాళ్ళు కంటిన్యూ ఎక్కువ చేస్తూ ఉన్నారు, మిగతా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా మ్యూచువల్ ఫండ్స్లో వాటిల్లో కూడా ఈటీఎఫ్స్లో కూడా విపరీతంగా వస్తున్నాయి డబ్బులు. సో ఎందుకంటే ఒక ఈటీఎఫ్ కొన్నప్పుడు తక్కువ రేట్లో వస్తాయి కాబట్టి గోల్డ్ 10 గ్రాములకు 10,000 కన్నప్పుడు ఈటీఎఫ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ వస్తాయి. ప్లస్ వాటి మీద కొంచెం డివిడెండ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మామూలుగా డైరెక్ట్గా గోల్డ్ కొంటే ఇట్స్ డెడ్ ఇన్వెస్ట్మెంట్, దాని మీద ఏం అవసరానికి ఉపయోగపడుతుంది తప్ప గ్రోత్ ఓరియంటెడ్ కాదు అది. సో దాని మీద ఏం డెవలప్మెంట్ ఏమి ఉండదు. సో ఈ సంవత్సరమే దాదాపుగా 31-35% వచ్చింది. ఇదివరకు గోల్డ్ చూస్తే అంత పెరిగింది ఏం లేదు. సో ఇప్పుడే పెరిగింది కాబట్టి ఎవ్రీ ఇయర్ ఇంత 30% ఎబో రాదు. సో డెఫినెట్గా అంత రేటు పెరిగినప్పుడు క్రైమ్ రేట్ కూడా విపరీతంగా పెరిగిపోద్ది. సో ఇంక తగ్గుతుందా అంటే ఎంతవరకు తగ్గచ్చు? పెరిగింది కాబట్టి 70,000 పడిపోతుంది, 70,000కే అంటున్నారు. రాకపోవచ్చు, అంతవరకు రాకపోవచ్చు. 10-15% తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైనా సరే 6,000 నుంచి 10,000 అయింది, ఒక 10-15% పడచ్చు. అంటే 8,500, 8,000 వరకు, లేదా 20%, మ్యాక్సిమం 15%. అంతవరకు రావచ్చా అంటే 15% వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు చైనా కనుక విపరీతంగా అమ్మితే 8,000 కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో వాళ్ళు అమ్ముతారా లేదా అనేది అది వాళ్ళ ఇంటర్నల్. సో ప్రాఫిట్ బుకింగ్ ఏదన్నా వచ్చినప్పుడు, మార్కెట్ ఇబ్బంది పడుతున్నప్పుడు, ఈక్విటీ మార్కెట్ ఇబ్బంది పడుతున్నప్పుడు అసెట్ క్లాస్లో ఆల్టర్నేట్గా ఎక్కడ పెట్టాలి? హెడ్జింగ్ చేసుకోవడానికన్నా కానీ ఇక్కడ మార్కెట్ పోర్ట్ఫోలియో తగ్గుతున్నప్పుడు దీన్ని హెడ్జ్ చేసుకోవడానికి గోల్డ్ పెరుగుతుంది కాబట్టి గోల్డ్ హెడ్జ్ చేస్తారు. సో ఇక్కడ లాస్ ఆ ప్రాఫిట్తో సమానం అవుతుంది కాబట్టి టోటల్గా బ్యాలెన్స్ చేసుకుంటారు. సో ఈ మార్కెట్ బాగుంది, క్లారిటీ ఉంది, అన్సర్టనిటీ లేదు, క్లారిటీ అయిపోయింది, రోడ్ అనేది ప్రాబ్లమ్స్ ఏం లేకుండా, నెగిటివ్స్ ఏం లేకుండా ఉంటే ఈక్విటీ పెరుగుతుంది. సో అప్పుడు గోల్డ్ తగ్గే ఛాన్స్లే ఉంటాయి. కాబట్టి ఎక్కువ పడినా విపరీతంగా మీరు అన్నట్టు 70,000కి 60,000కి వచ్చే అవకాశాలు కనబడట్లేదు. మేబీ 10-15% పడే అవకాశాలు ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ పరంగా గోల్డ్ కంటే సిల్వరే బెస్ట్. సిల్వర్లో ఎందుకంటే గ్రోత్ బాగుంది. సో ఎందుకుంది గ్రోత్ అంటే రిటైల్ పరంగా సిల్వర్ ఎక్కడ ఉపయోగించారు? దేవుడి సామాన్ల దగ్గర, వాటి దగ్గర ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఇట్లాంటి వాటిలో ఉపయోగించేవాళ్ళు. పెద్ద సిల్వర్ అంటే గోల్డ్ ఎక్కువ ఉన్నప్పుడు సిల్వర్తో గిఫ్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో చేసేవాళ్ళు, కానీ అంత కాదు. కానీ ఇండస్ట్రియల్ యూసేజ్ బాగా సిల్వర్లో పెరుగుతోంది. సో ఇప్పుడున్న తీసుకుంటే ఫ్యూచర్లో ఇంకా కొత్త కంపెనీస్ వచ్చినప్పుడు ఆ రేషియో ప్రకారం తీసుకుంటే
గోల్డ్ కంటే సిల్వర్ కన్జంప్షన్ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది. అంటే సిల్వర్ ప్రొడక్షన్ తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది. సో అందుకని బాగా పెరిగింది. 1,13,000 మన MCXలో ఉంది. బయట చూసుకుంటే మీకు 120-121 దాకా ఉంది. ఏది ఏమైనా గోల్డ్ హై ఎంత 1,06,000, అక్కడి నుంచి తగ్గింది. ఇప్పుడు ఈ సిల్వర్ హై ఎంత 1,26,000. ఏది ఏమైనా కొంచెం మార్కెట్ పడుతున్నప్పుడు ఈ రెండు కూడా ఆ లెవెల్కి వచ్చి మళ్ళీ కొంచెం తగ్గే అవకాశాలే ఉంటాయి. సో ఎందుకంటే ట్రెమర్స్ అనేది కొంచెం తగ్గుతాయి. సో కంటిన్యూస్గా ఉండవు కాబట్టి మళ్ళీ ఆయన బ్యాక్ స్టెప్ తీసుకున్నప్పుడు మళ్ళీ గోల్డ్ చిన్నగా తగ్గే అవకాశాలే ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే గోల్డ్ వేస్ట్, డెడ్ ఇన్వెస్ట్మెంట్. మీరు నెక్స్ట్ 5 years టార్గెట్ పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే సిల్వర్లో పెడితే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే 5 years టార్గెట్ పెట్టుకుంటే ఎప్పుడైనా సరే డబుల్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. సో కన్జంప్షన్ అలా ఉంది. ఎందుకంటే మీకు షిప్లో కానీ పెద్ద పెద్ద షిప్లు ఒడ్డుకు వస్తాయి కానీ వాటర్లోనే ఉంటాయి, బయటికి రావు కదా. కింద కోటింగ్ రస్ట్ పట్టకుండా సిల్వర్ కోటింగ్, ఫర్నెస్లో సిల్వర్ కోటింగ్, ల్యాప్టాప్, ఫార్మా దాంట్లో సిల్వర్, అన్నిట్లో ప్రతి దాంట్లో కన్జంప్షన్ పెరిగింది, విపరీతంగా పెరిగింది. అది కూడా ప్రొడక్షన్ ఏమో తక్కువ ఉంది, డిమాండ్ కన్జంప్షన్ ఎక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది. సో దానివల్ల కొంచెం ఎక్కువ రేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి లాంగ్ రన్ పెట్టుకొని నెక్స్ట్ 5 years టార్గెట్ పెట్టుకుంటే డెఫినెట్గా ఈ లోపలే వచ్చే ఇప్పుడున్న 1,13,000కి 2 లక్షలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే గోల్డ్ తీసుకోవచ్చు, ప్లస్ అంటే సిల్వర్ తీసుకోవచ్చు. సిల్వర్ డైరెక్ట్ కాకుండా ఎక్కువ తీసుకొని మనం ఫిజికల్గా పెట్టుకోలేము. ETF తీసుకోవచ్చు. సిల్వర్ ETFs పెట్టుకుంటే లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో ఏది ఏమైనా కొంచెం మార్కెట్ ఈ డైరెక్షన్ ఉన్నప్పుడు తగ్గుతుంది. కాబట్టి ఎవరన్నా ఇప్పుడు కొనదలుచుకుంటే హైలో ఉంది కాబట్టి ఇప్పుడు కొనకుండా, అవసరం పెళ్ళి ఉంది, పెళ్లి సీజన్ స్టార్ట్ అయింది కదా, ఉందంటే 1,10,000 2 లక్షలు కొనాల్సిందే, సో తప్పదు. సో ఇంకా టైం ఉంది అనుకున్నప్పుడు షార్ట్ టర్మ్ 1 year 2 years ఉన్నప్పుడు గోల్డ్ షాప్స్లో 11 months 1 year ప్రోగ్రామ్ 11 months అట్లా స్కీమ్స్ ఉంటాయి. ఆ స్కీమ్లో మీరు మంత్లీ వైజ్ చేసుకుంటూ అక్రూడ్ చేసుకోవచ్చు, లేదా మీరు లాంగ్ ఉందంటే గోల్డ్ ETFలో పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎంత అవసరమో అంత ETFs ప్లాన్ చేసుకోవచ్చు. సో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పరంగా కాకుండా. సో ఆ టైంకి ఆ ETFs రిడీమ్ చేసుకొని లేటెస్ట్ ఆర్నమెంట్ కొనుక్కోవచ్చు. అదే ఇప్పుడు మనం గోల్డ్ బిస్కెట్ కొన్నా మనకి లోన్ ఏం రాదు, దాని మీద గోల్డ్ లోన్ రాదు, వేస్ట్ అవుద్ది. ఆర్నమెంట్స్ మీకు ఎక్కువ ఉన్నా దాదాపుగా మీకు 1 kg వరకే పర్ ఇండివిజువల్ లోన్ వస్తుంది. సో కాయిన్స్ తీసుకుంటే 50 coins. అంటే RBI రిస్ట్రిక్షన్ చేస్తుంది కాబట్టి ఎక్కువ గోల్డ్ ఉన్నా ఉపయోగం లేదు. పైగా మీకు ఎంత ఉంది, గోల్డ్ ఎంత ఉంది, ఎక్కడి నుంచి అక్రూడ్ చేశారు, ఎక్కడి నుంచి ఉన్నాయి బిల్లు చూపించమంటున్నారు. ఫ్యూచర్లో అది పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే ఎక్కడి నుంచి చూపిస్తారు? తాతల తరం నాటి గోల్డ్ కంటిన్యూషన్ అవుతుంది కదా, క్యారీ ఫార్వర్డ్ అవుతా ఉంటుంది కదా. వచ్చినప్పుడు ఆ గోల్డ్ మీకు బిల్ చూపించమంటే ఎక్కడి నుంచి చూపిస్తారు? చూపించలేరు. కాబట్టి ఓ రకంగా వెనక అడిగేసినట్టే. సో ఇంకా ఏం చెప్పలేదు కాబట్టి సో డెఫినెట్గా ETF లో పెట్టుకుంటే అన్ని ప్రూఫ్లు మనకు ఉంటాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పరంగా. సో డెఫినెట్ ETFs బెస్ట్, లాంగ్ రన్ లో మంచి రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే గోల్డ్ పెట్టుకున్న డివిడెండ్ రాదు, ETF లో పెట్టుకుంటే డివిడెండ్ వస్తుంది. కాబట్టి గ్రోత్ ఓరియంటెడ్ ETF పెట్టుకుంటే ఎక్కువ అసెట్ పెరిగే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో డెఫినెట్గా థ్యాంక్ యూ వెరీ మచ్.